హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రజాస్వామ్యానికి ప్రతీక అయినటువంటి పార్లమెంట్ మరియు పార్లమెంట్ లో ఉన్నటువంటి సెంగోల్ అనే రాజదండం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. పార్లమెంట్ నూతన భవనం భారతదేశం సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ లో 16 ఎకరాల స్థలంలో 2 సంవత్సరాల 6 నెలల సమయంలో నిర్మించారు. ఇది ప్రస్తుత భారతదేశ పార్లమెంట్ భవనానికి ఎదురుగా ఉంది. నూతన పార్లమెంట్ భవనాన్ని 2020 డిసెంబర్ 10న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఈ నూతన పార్లమెంట్ భవనం ప్రధాన కాంట్రాక్ట్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ టాటా గ్రూప్ వారు 862 కోట్ల వ్యయంతో 2023 మేలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం 2023 మే 28న చేశారు. నూతన పార్లమెంట్ యొక్క ప్రారంభోత్సవం 2023 మే 28న ప్రారంభించినప్పటికీ ఉభయ సభల కార్యకలాపాలను మాత్రం వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకొని 2023 సెప్టెంబర్ 19న కార్యకలాపాలను ప్రారంభించారు. అయితే పాత భవనంలోని సెంట్రల్ హాల్ నుండి పాదయాత్రగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సభ్యులందరూ భారత పార్లమెంట్ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. ప్రధానంగా ఈ నూతన పార్లమెంట్ భవనం అనేది 4 అంతస్తులను కలిగి ఉంటుంది. దీనికి ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇచ్చింది హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఈ నూతన పార్లమెంట్ భవనంపై 6.5 మీటర్ల ఎత్తు కలిగినటువంటి కంచు జాతీయ చిహ్నం అమర్చబడి ఉంటుంది. ఈ 4 అంతస్తుల పార్లమెంట్ భవనం త్రిభుజాకారంలో ఉండి ముఖ్యంగా 3 ముఖ ద్వారాలను కలిగి ఉంటుంది. అవి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్. ఈ త్రిభుజాకార భవనంలో మొదటగా లోక్సభ పికాక్ థీమ్ లో, రెండవది రాజ్యసభ లోటస్ థీమ్ లో, మూడవది సెంట్రల్ లాంజ్ విశ్రాంతి ప్రదేశం ఉంటుంది. ఈ మూడిటి మధ్యలో కాన్స్టిట్యూషన్ హాల్ నిర్మించబడి ఉంది. ఈ నూతన పార్లమెంట్ భవనం నిర్మించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే 1927లో నిర్మించినటువంటి ప్రస్తుత పార్లమెంట్ భవనంలో నేటి అవసరాలకు తగినంత స్థలం లేకపోవడంతో పాటు తగినన్ని అవసరాల కొరవ అవడంతో నూతన పార్లమెంట్ భవనం నిర్మించడానికి లోక్సభ మరియు రాజ్యసభలు ఆమోదం పొందాయి. ఈ నూతన పార్లమెంట్ భవనం యొక్క ప్రత్యేకతలు ఇవి. ప్రస్తుత పార్లమెంట్ భవనంలోని లోక్సభలో గరిష్టంగా 522 మంది కూర్చునే వీలుంది. కానీ ఇప్పుడు నూతన పార్లమెంట్ భవనంలో గరిష్టంగా 888 మంది కూర్చునే వీలు కలదు. అలాగే ప్రస్తుత పార్లమెంట్ లోని రాజ్యసభలో గరిష్టంగా 245 మంది సభ్యులు కూర్చునే వీలు కలదు. కానీ ఇప్పుడు నూతనంగా నిర్మించబడినటువంటి పార్లమెంట్ లోని రాజ్యసభలో 384 మంది కూర్చోవచ్చు. ఉభయ సభలు జరిగే సమయంలో పార్లమెంట్ లోని లోక్సభలో 1272 మంది సభ్యులు కూర్చునే వీలు కలదు. పార్లమెంట్ లోని లోక్సభలు మరియు రాజ్యసభలు సభ్యులు కూర్చునే వద్ద డిజిటల్ అనువాద పరికరములు మరియు ప్రతి సీట్ దగ్గర మల్టీమీడియా డిస్ప్లేలను అమర్చబడ్డాయి. ఈ నూతన పార్లమెంట్ భవనంను జోన్ 5 భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. ఈ నూతన పార్లమెంట్ భవనంలో సెంగోల్ అనే చారిత్రాత్మక రాజదండంని మోడీ గారు ఆవిష్కరించారు. సెంగోల్ యొక్క ప్రత్యేకతలు: భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1947లో ఆగస్టు 14న తమిళ పూజారుల నుండి ఈ రాజదండాన్ని అందుకున్నారు. బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార బదిలీకి సూచనగా ఈ రాజదండాన్ని అందుకున్నారు. సెంగోల్ అనగా ఒక రాజదండం. పూర్వకాలంలో చోళ రాజులు రాజ్య సంక్రమణకు సూచనగా ఇలాంటి రాజదండాన్ని ఇచ్చేవారు. సెంగోల్ అనగా ఇది ఒక తమిళ పదం. దీని యొక్క అర్థం ధర్మం అని అర్థం. సెంగోల్ అనేది బంగారు పూతతో కూడిన రాజదండం. ఇది దాదాపు 5 అడుగుల పొడవు కలిగి వెండితో తయారు చేయబడి ఉంటుంది. దీని పైభాగంలో నంది విగ్రహంతో చెక్కబడి ఉంటుంది. ఈ సెంగోల్ రాజదండంని భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లోని లోక్సభలో స్పీకర్ ప్రక్కన ఆవిష్కరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.